హలో అందరికీ వచ్చేయండి అమ్మ ఇవాళ ఫిష్ కర్రీ వండుతుంది. సో ఫస్ట్ అయితే మనం చేపల్లో కొత్తిమీర అయితే మంచిగా కలిపేయాలి. ఆ తర్వాత ఉప్పు అండ్ ఆ తర్వాత అల్లం, ఆ తర్వాత మన పసుపు 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత అయితే మంచిగా కారం పొడి వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఆ తర్వాత ఆయిల్ అండ్ మన ధనియా పొడి, మసాలా. ఆ తర్వాత అయితే మంచిగా ముక్కకు పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా అయితే మంచిగా ఫిష్‌కి, ముక్కకి మంచిగా మసాలా పట్టించుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 4 టొమాటోస్ తీసుకోవాలి. అది మంచిగా నీట్‌గా కడుక్కొని సైడ్‌కి పెట్టుకోవాలి. ఈ ఆయిల్‌లో ఆవాలు వేసుకోవాలి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా కలుపుకొని అందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత అమ్మ కలిపిన మన మసాలా ఫిష్‌ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత అయితే మన టొమాటోస్ని మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఎంత మంచిగా వచ్చిందో ప్యూరీ. ఇప్పుడైతే ఈ ప్యూరీని మన చేపల్లో ఇప్పుడు ఇది కలిపేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇందులో గంటె అస్సలు పెట్టొద్దు. గంట పెట్టకుండానే ఇలా కడాయిని ఊపుకోవాలి. గంట పెడితే మాత్రం ముక్క చితికిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఇక మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనియాలి. చూడండి ముక్క అయితే మంచిగా మగ్గింది. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాము. చూడండి ఎంత మంచి గబగబ ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే స్మెల్ గుమగుమ అని వస్తుంది. ఇందులో మసాలాస్ అయితే ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే చేపల పులుసు కదా, నీస్తనం ఎక్కువ ఉంటుంది అన్నిట్లో. మన చికెన్, మటన్ కన్నా ఇందులో ఎక్కువ నీస్తనం ఉంటుంది కాబట్టి మసాలాస్ అన్నిటిని ఎక్కువ వేసుకొని ఒక అర్ధ గంట వరకు అయితే మంచిగా మరగనివ్వాలి. ఇక ఇప్పుడైతే మనం ఇందులో ధనియా పొడి, మసాలా వేసుకుందాము. అండ్ కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే అమ్మ చేతి టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ.